అందరికీ నమస్కారం. నేను మీ వినీత. వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. 2025 ఎలా ఉండబోతుంది మనందరికీ అన్నది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం వినీత. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే. సో ఇప్పుడు 2025 రాబోతుంది. సో 2025 2025లో జాతకాల పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది? రాశుల పరంగా మనం వెళ్దాము. సో ఫస్ట్ గా మేషరాశి. మొట్టమొదటిగా మనము మన ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేషరాశి వారికి ఇప్పుడు గ్రహస్థితి రీత్యా మనకి గురుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు. ఇప్పుడు 14th May 2025 తర్వాత. అలాగే తర్వాత 18th Octoberకి గురుడు కర్కాటక రాశిలోకి, అలాగే 5th Decemberకి మళ్ళీ రెట్రోగ్రేడ్ అయ్యి గురుడు వెనక్కి వస్తాడు. ఈ విధంగా మనకి ఈ శనేమో 29th Marchకి మీన రాశిలోకి రావడం, రాహుకేతువులు ఇద్దరు కూడా May 29th తర్వాత మీనంలో ఉన్నటువంటి రాహువు కుంభంలోకి, శనిలో ఉన్న కేతువు సింహంలోకి రావడం జరుగుతుంది. దీనివల్ల అందరికీ కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపు ఉంటుంది, ఎదుగుదల క్లియర్గా కనబడుతుంది. అలాగే ఖర్చులు కూడా మరి ఈ యొక్క రాహు లాభరాహు అవుతున్నాడు కాబట్టి మంచి మెస్మరైజింగ్ పవర్ ఉండడము, అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు. ఇంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎలక్ట్రానిక్స్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం దెబ్బతిన్నారు మేషరాశి వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఆఫ్టర్ దిస్ ట్రాన్సిషన్ ఆఫ్ దిస్ రాహు వాళ్ళ పరిస్థితులు బాగుంటాయి. స్త్రీలందరికీ కూడా మనశ్శాంతి ఉంటుంది. తర్వాత ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా దే విల్ గెట్ ప్రమోషన్స్. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా వీళ్ళ కళలు తీరుతాయి. విదేశాల నుంచి మంచి అవకాశాలు వీళ్ళకి లభిస్తాయి. ఆ తర్వాత పౌల్ట్రీ ఫార్మ్స్, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్ బిజినెస్, ఫర్టిలైజర్స్, కెమికల్స్ ఇలాంటి బిజినెస్ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తారు. అదే రవి, బుధ, శుక్ర, రాహుల కంజంక్షన్ 14 మార్చి 2025 జరుగుతోంది. ఇలాంటి కొన్ని టెక్నికల్ పాయింట్స్ రీత్యా బుధాదిత్య యోగం వీళ్ళకి ధనుర్రాశిలో 29th December తర్వాత పడుతుంది అన్నమాట 2025లో. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఏ విధంగానూ చూసుకోక్కర్లేదు. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి గౌరవాలు, ఆందోళనములు, ఆ తర్వాత మంచి జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. రాజకీయ నాయకులకి నామినేటెడ్ పోస్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ న్యూ ఇయర్లో. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా టెక్నీషియన్ ఫీల్డ్, ప్రొడక్షన్ వింగ్ అందరికీ కూడా నాట్ ఓన్లీ ఫర్ సినిమా హీరోస్ అండ్ డైరెక్టర్స్ అందరూ కూడా పరిస్థితులు బాగుంటాయి. కాబట్టి మొత్తం మీద ఈ 2025 అనేటటువంటిది మనకి నూతన ఉగాది, నూతన సంవత్సరాలు వచ్చిన తర్వాత విశ్వావసు సంవత్సరం వస్తుంది. ఆ మొత్తం ఆ ఇయర్ అంతా కూడా అందరికీ, ప్రజలందరికీ కూడా ధన సమృద్ధిని ఎలాగైతే ఇస్తుందో, ముఖ్యంగా ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఈ 2025 మనకు బ్రహ్మాండంగా వస్తుంది. అండ్ దిస్ విల్ బి రిపీటెడ్ అగైన్ ఇన్ 2085 అనమాట. దిస్ వాజ్ రిపీటెడ్ ఇన్ ద పాస్ట్ 1965లో ఒకసారి అయ్యింది. అలాగే మనకి 1905 ఇయర్లో కూడా సేమ్ వచ్చిందనమాట. కాబట్టి ఏ విధమైన ఈతి బాధలు ఈ మేషరాశి వాళ్ళకు ఉండవు. ఇంకా మనము డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో జాగ్రత్తలు పాటించే అవసరాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. వీళ్ళు ఏం చేయాలంటే వికలాంగులకి అన్నదానాలు, హెల్పింగ్ నేచర్ అండ్ ఆర్ఫనేజెస్కి హెల్పింగ్, ఆ తర్వాత ఈ యొక్క కేతువు యొక్క పరిస్థితి రీత్యా మనం ఏం చేయాలంటే మొన్నటిదాకా శత్రువులపై విజయం సాధించారు. వీళ్ళు కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత ఈ యొక్క చిత్రవర్ణం అన్ని రంగులు మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దేవాలయంలో కానీ ఇంట్లో కానీ వాళ్ళు సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే గణపతికి గరిక గడ్డితో ఆరాధన, గణపతికి లడ్డూలతో పూజ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా గనక ఓపుకుంటే వీళ్ళు ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీరు ఇళ్లలో వీళ్ళు జరిపించుకోవడం ద్వారా ముఖ్యంగా పేదవారికి వీళ్ళు సేవలు, వికలాంగులకి సేవలు, వాళ్ళ తల్లిదండ్రులకి తిండి పెట్టడాలు, ఆ తర్వాత వాళ్ళ వృద్ధులందరికీ కూడా సేవలు, ఓల్డేజ్ హోమ్ సేవలు, ఇవి మెయిన్గా వాళ్ళకు వస్తాయి. అందువలన ఈ యొక్క మేషరాశి వారు ఏ విధంగా కూడా రావి చెట్టును తీసుకొని ఆ రావి చెట్టు చుట్టూ 108 సార్లు అట్లీస్ట్ శనివారం నాడు ప్రదక్షిణలు చేయాలా, దానికి నీళ్లు పోయాలా,
అదే విధంగా మేడి చెట్టు ఔదుంబర వృక్షం దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. రావి చెట్టుకి ఓం శనీశ్వరాయ నమః అంటూ జపం చేయాలా. ఇక్కడ వచ్చేసరికి ఔదుంబర వృక్షం మేడి చెట్టు దగ్గరికి వచ్చేసరికి చక్కగా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ కుదిరితే 108 సార్లు, కుదరకపోతే 54 సార్లు మనము గురువారం నాడు కంపల్సరీ ప్రదక్షిణలు చేసుకోవాలన్నమాట.